ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో చల్లటి ఐస్ క్రీమ్ చేసుకోబోతున్నాము. ఎండాకాలం కాబట్టి ఈరోజు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ మనం ఐస్ క్రీమ్ చేసుకుందాం. బటర్ స్కాచ్ దానికి కావాల్సిన పదార్థాలు: పాలు 2 కప్పులు, చక్కెర 1/2 కప్పు, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, చెక్కీస్ నా దగ్గర రెడీమేడ్ లేవు కాబట్టి ఇంట్లో ఉన్న చెక్కీస్తో యూస్ చేస్తున్నాను. చల్లటి పాలు 1/2 కప్పు. పాలు ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని 2 కప్పులు పాలు పోయాలి. రెండు కప్పులు పాలు అంటే మీరు ఎక్స్ట్రా 2 కప్పులు పాలు పోసుకునేట్టుగా అంటే కార్న్ఫ్లోర్ అనేది 4 స్పూన్స్ తీసుకోవాలా. నేను ఇప్పుడు ప్రస్తుతానికి కొలతలు కాబట్టి 2 కప్పులు పాలు తీసుకుంటున్నాను. ముందుగా ఈ పాలు బాగా కాగబెట్టాలి. ఒక అరగంట పాటు అంటే 2 పొంగులు వచ్చేదాకా ఈ పాలు కాగేదాకా మనం వెయిట్ చేయాలి. పొంగుతుంటే దాన్ని మళ్ళంకా మీరు మిక్స్ చేస్తూ ఉంటే అది మిక్స్ అవుతుంది. అడుగంటకుండా చూసుకోవాలి. కలబెడుతూ ఉంటే కింద అడుగంటది ప్యాన్. పాలు బాగా కాగిన తర్వాత మనం ఆల్రెడీ కార్న్ఫ్లోర్ అనేది పాలలో తీసుకున్నాం. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని పాలల్లో మిక్స్ చేసుకోవాలి. చల్లటి పాలు తీసుకున్నాము. ఆ చల్లటి పాలలో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని మిక్స్ చేసుకుందాం. గడ్డలు ఏమీ ఉండకూడదు, నున్నగా పిండి అనేది చిక్కగా ఉండదు. పాలల్లో కార్న్ఫ్లోర్ అనేది బాగా మిక్స్ అవ్వాలి. ఇలా చూడండి, ఈ లిమిట్లో ఉండాలి. మీకు ఈ బాగా అనేది దీంట్లో బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా ఉండాలి. మీరు చూసుకున్నట్టు ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ కాగిన పాలల్లో బాగా రొటేట్ చేస్తూనే ఉండాలి. రొటేట్ చేసినట్టయితే గట్లుగా లేకుండా ఉంటుంది. ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ అనేది దీంట్లో వేసుకోవాలి. కొద్దిసేపు ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ అనేది ఇలా మీరు తిప్పుతూ ఉన్నారంటే గట్లు అనేది చూసుకోండి. ఇది మీగడ కాబట్టి కనిపిస్తుంది. కార్న్ఫ్లోర్ మిక్స్ అనేది దీంట్లో బాగా కలిసిన తర్వాత కొద్దిసేపు బాగా కాగనియాలి. తిప్పుతూనే ఉండాలా, గడ్డలు కట్టేస్తుంది మీరు కానీ వదిలేసారంటే. ఇలా పొంగుతూ ఉంటుంది. మీరు చూసుకొని దాన్ని సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు లిక్విడ్ దానిలో రావాల్సి వస్తుంది. ఇలాంటి థిక్నెస్ వస్తుంది మీకు. ఇలా బాగా తిప్పుకుంటే మీకు ఇలాంటి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రిడ్జ్ కింద ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 డేస్ తర్వాత తీస్తే గట్టిగా ఉంటుంది. మీకు చూపిస్తుంది. 2 డేస్ తర్వాత ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. దీనిపైన మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గార్నిష్ చేసుకోవచ్చు. మీకు ముందుగా చెప్పాను కదా, హార్షీస్ అనేది మీ చాక్లెట్ మామూలుగా మెల్ట్ చేసుకొని డైరీ మిల్క్ అన్నా మెల్ట్ చేసుకొని పైన డెకరేషన్ చేసుకోవచ్చు. బటర్ స్కాచ్ అనేది మీరు ఇలా సర్వ్ చేసుకున్నా పర్వాలేదు, లేదు ముందే కంటైనర్లో వేసేటప్పుడు మీరు వేసుకోవచ్చు. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎంతో రుచిగా, ఎంతో టేస్టీగా, చల్లగా ఈ సమ్మర్కి రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.